మిత్రుల మధ్య శత్రుత్వం ముదురుతోంది. నువ్వెంత అంటూ ఒకరిపై ఒకరు కసుబుసుమంటున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఆ తర్వాత ఒకరికి ఒకరి అధికారంలో భాగమైన వాళ్ల మధ్య ఇప్పుడు ఎందుకు చూడింది? ముందు బీజేపీ టీడీపీ మధ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రత్యేక హోదా విషయంలో రెండు కాంగ్రెసులు చేస్తున్న విమర్శల కన్నా టీడీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారం బీజేపీని మంటెక్కిస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ కామెంట్స్ ను లైట్ గా తీసుకున్నట్టు కనిపించిన కమల్నాథులు సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఏపీలో అధికారంలోకి రావడం కోసమే తమతో టీడీపీ పొత్తు పెట్టుకుందంటూ కొత్త రాగం అందుకున్నారు. అసలు ఏపీలో మోడీ ఇమేజ్, పవన్ మద్దతు లేకుండానే టీడీపీ నెగ్గుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ లేకుండా, పవన్ కళ్యాణ్ యొక్క మద్దతు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడలేదనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు కూడా తూచా తప్పకుండా మద్దతు ఇస్తున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం 1,40,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర పథకాలను పక్కదారి పట్టించి నరేంద్ర మోడీని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయడం లేదనేటువంటి ఒక గోబెల్స్ ప్రచారాన్ని ఇవాళ చేయడం అనేటువంటిది గత అనేక రోజులుగా మేము గమనిస్తున్నాం. ప్రస్తుతం నడుస్తున్న పంతా చూస్తుంటే టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలు అన్నది పేరుకే అన్నట్టుగా మారిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు మరి తెగదింపులు చేసుకోవచ్చుగా అంటే అది ఎలా కుదురుతుంది? పెద్దలు చేసిన పెళ్లి బలవంతంగా కలిసి ఉండటం తప్పటం లేదని అంటున్నారు ఏపీ బీజేపీ లీడర్లు. వాస్తవాలు జనానికి చెప్పేందుకు స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా కట్టుబడి ఉందంటున్న కమల్నాథులు ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్త డిమాండ్ అందుకున్నారు. అంతేకాకుండా ఏపీ సర్కార్ దుబారా ఖర్చులు పెరిగిపోయాయన్నది వారి ఆరోపణ. మొత్తానికి అనాల్సినవన్నీ అంటూనే మిత్రధర్మం పాటిస్తాం అన్నట్టుంది ఏపీ బీజేపీ తీరు.